(14-10-2018) నుంచి 20-10-2018 వరకు రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. మేషరాశి వారికి ముఖ్యంగా మేషరాశి వారికి చతుర్థంలో రాహు సంచారం, 6ంట రవి సంచారం, సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం నుంచి అష్టమానికి వెళ్ళటం జరిగింది. అక్కడ శుక్రబుధులు ఉన్నారు. అష్టమంలో గురు సంచారం, భాగ్యంలో శని సంచారం, రాజ్యంలో కుజకేతువుల సంచారం ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సమీక్షించి కనుక చూసుకున్నట్టయితే గోచర ఫలితాలు ఈ రకంగా ఉంటాయి. గురువు యొక్క బలం వ్యాధిపతి అయ్యి అష్టమంలో సంచరించడం కొంత లాభంగానే ఉన్నా అష్టమ గురువు పెద్దగా ఉపయోగించగలిగినటువంటి అవకాశం ఉండదు. ఆ కారణం చేత చిన్న ప్రక్రియ ద్వారా, అందులో చతుర్థ రాహు, అర్ధాష్టమ రాహు, ప్రత్యేకించి 6ంట రవి, తర్వాత సప్తమంలో ఉన్నటువంటి శుక్రబుధులు, వీటిని సాముదాయికంగా కనుక ఒకసారి కనుక పరిశీలించి చూసినట్టయితే మేషరాశి వారికి, ప్రత్యేకించి కృత్తికా నక్షత్రం వారికి చిన్న సూచనలు తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రత్యేకించి కృత్తికా నక్షత్రం వారు మేడి అంటే ఔదుంబరం అంటే మేడి అనమాట. ఈ అత్తి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ కనుక చేయగలిగితే బాగుంటుంది. ఆజీవనం అంటే జీవితాంతం వరకు. కృత్తికా నక్షత్రం వారికి కేవలం సమిధ అంటే నక్షత్ర సమిధ మేడి. విష్ణు సహస్రనామం ఆధారంగా కటి ప్రదేశం, కృత్తికా నక్షత్రానికి నక్షత్ర పురుషుడు శ్రీ మహావిష్ణువు యొక్క శరీర భాగాల్లో ఎక్కడ మనం అర్చించాలంటే కటి ప్రదేశాన్ని. ఇంకొక చిన్న సూచన ఈ మేషరాశి వారికి ఏమంటే పగడం. ఈ ప్రత్యేకించి ఈ పరిస్థితుల్లో పగడం చాలా బాగా ఉపయోగపడుతుంది. రాబోయే విజయదశమిని దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతోంది. కొంతకాలం పాటు సుఖకరమైనటువంటి పరిస్థితిని పొందాలి అంటే శ్లేష్మానికి, వాతానికి సంబంధించినటువంటి నిరోధించగలిగినటువంటి మహత్తరమైనటువంటి గుణం కలిగినటువంటిది ప్రవాళం. ప్రవాళం అంటే పగడం. పగడంలో ఎరుపు, తెలుపు, ధూసర వర్ణం అని 3 రకాలైనటువంటి రంగులతో దొరుకుతూ ఉంటుంది. అవకాశం ఉన్నట్టయితే తెలుపు శ్వేతవర్ణపు పగడాన్ని ధరించగలిగితే బాగుంటుంది. మనం పూర్వకాలంలో ప్రతి స్త్రీ మంగళసూత్రంలో కూడా పగడం ఉండేది. పగడం ముత్యం. ఈ పగడం రక్తశుద్ధిని చేస్తుంది. రక్తశుద్ధిని చేయగలిగినటువంటి అమితమైనటువంటి ఆయుర్వేద ఏకైక నవరత్నాల్లో ఔషధం ఏదంటే పగడం. కాబట్టి పగడాన్ని కనుక ధరించగలిగితే బాగుంటుంది. అదే పగడాన్ని కేతునాం గణపతి. కాబట్టి గణపతిని కనుక పగడంలో కనుక తయారు చేయించుకుని ఆ పగడాన్ని కనుక ధరించగలిగినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖకరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందగలుగుతారు. ఇది వీలున్నంత వరకు ఆజీవనం ఉపయోగించుకోగలిగినటువంటి మహత్తరమైనటువంటి సాధనం. ఒకవేళ అలా చేయలేని పరిస్థితిలో కనీసం కొంతవరకన్నా కొంతకాలం అన్నా ఈ రకమైనటువంటి పగడాన్ని కనుక ధరించగలిగితే బాగుంటుంది. అష్టమంలో గురు సంచారం జరుగుతోంది. భాగ్యంలో శనీశ్వరుని యొక్క సంచారం. వీళ్ళకి భాగ్యంలో శని సంచారం ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటే ఈ సంవత్సరం ప్రత్యేకించి ఇప్పుడు 2 రకాలైనటువంటి ఈ వారంలో 2 మహత్తరమైనటువంటి ఘడియలు ఉన్నాయి. ఒకటి వచ్చి సూర్యనారాయణమూర్తి తులా సంక్రమణం అంటే మేషానికి సప్తమంలో తులా సంక్రమణం జరుగుతోంది. 19వ తారీఖున విజయదశమి రోజు సెమి వృక్షానికి సంబంధించినటువంటి పూజ చేసుకోవాల్సినటువంటి ఘడియలు. అందువల్ల ఈ మేషరాశి వారు సెమి వృక్షం అంటే జమ్మి చెట్టు చుట్టూతా కూడా ప్రదక్షిణం కనుక చేయగలిగితే భాగ్యంలో సంచరిస్తున్నటువంటి శనేశ్వరుని ద్వారా ఆయన తృతీయ దృష్టితో లాభాన్ని చూస్తున్నాడు. కాబట్టి రావాల్సిన లాభాలు కానీ, భూలాభం కానీ, ఆస్తి కానీ ఏదైనా రావాల్సి ఉన్నట్టే ప్రతిబంధకంగా ఉన్నట్టయితే, రాకుండా ఉన్నట్టయితే ఆ దోషాలు తొలగిపోతాయి. ఆ కారణం చేత మేషరాశి వారికి ఈ చిన్న సూచనలు కనుక పాటించగలిగితే ఈ వారం అమృతమైనటువంటి ఘడియే కాబట్టి అమృతమైనటువంటి ఘడియని ఉపయోగించుకోగలిగిన పరిస్థితి ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.